దీనికి ఎవరెవరు సాక్షులు అంటే శిష్యులు మాత్రమే కాదంటండి, పరిశుద్ధాత్మ కూడా దీనికి సాక్షిగా ఉన్నాడంట. చూడండి, నమ్మాలి ఈ మాట. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పెను. ఏ సంగతులకు సాక్షులై ఉన్నారు? ఈ సాక్ష్యాన్ని విని నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని క్రీస్తు కోసం బ్రతుకుతారో, అంతం వరకు సహిస్తారో వారే రక్షింపబడతారు. ఇది దేవుడి యొక్క ఇష్టమైంది, దేవుడి యొక్క కోరిక అయింది. దీనిని విస్మరించి దేవుడు చెప్పొద్దు అన్నదాన్ని, దేవుడు వద్దన్నదాన్ని కానీ మనం చెప్పినట్లయితే దేవుడికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. అందుకని చెప్పమన్నది చెబితే దేవుడికి సన్నిహితంగా ఉంటాం. యేసుని గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవశునైతిని. చూసారా, ఒక ద్వీపంలో తీసుకెళ్లి పడేసారు, బంధించేసారు, అట్లా అరెస్ట్ చేశారు అని చెప్పొచ్చు. అంటే దేని గురించి? హలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రేమ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు క్రైస్తవుడు చెప్పవలసిన సాక్ష్యం, క్రైస్తవుడు చెప్పవలసినటువంటి సాక్ష్యం, దీని గురించి మనం ఆలోచించగలిగితే, సాక్ష్యము అంటే అర్థం కన్నదాన్ని, విన్నదాన్ని, చెప్పేదాన్ని సాక్ష్యం అంటారు. కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు వారు చూసింది, విన్నది, చెప్పేదే సాక్ష్యం అంటారు. అలాగే యేసుక్రీస్తు వారు గురించినటువంటి సాక్ష్యము అనేది ఒకటి ఉంది. దానిని ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఆయన గురించిన సాక్ష్యము ఏంటి అనేది బైబిల్ నుంచి మనం ఆలోచించాలి. ప్రేమ దేవుడి బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి సాక్ష్యం, యేసుక్రీస్తు వారు చెప్పమన్న సాక్ష్యం ఎలా చెప్పాలి అనేది మనం తన జీవగ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటలను బట్టి మనం చెప్పటానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, లేక పరలోకానికి వెళ్ళే ముందు తన శిష్యులకి ఆయన గూర్చినటువంటి సాక్ష్యము చెప్పమని చెప్తాడు. ఆయన గూర్చినటువంటి సాక్ష్యము చెప్పమని చెప్తాడు. మీ గురించి మీరు సాక్ష్యం చెప్పటం కాదు కానీ నన్ను గురించి మీరు సాక్ష్యం చెప్పండి అని యేసుక్రీస్తు వారు చెప్పటం అనేది జరిగింది. శిష్యులు ఎక్కడైనా వారి గురించి వారు సాక్ష్యం చెప్పినట్టుగా బైబిల్లో ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు, మిమ్మల్ని గురించి మీరు సాక్ష్యం చెప్పుకోవడం కాదు కానీ నన్ను గురించి సాక్ష్యం మీరు చెప్పాలి అని పరలోకానికి వెళ్ళే ముందు శిష్యులకి యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగిందండి. ఆ వచనాన్ని మనం చూడగలిగితే ఏంటి సాక్ష్యం, క్రీస్తు గురించిన సాక్ష్యం ఏంటి అని అంటే, అపోస్తులు యేసుక్రీస్తు వారితో వెంబడిస్తూ ఆయనకి జరిగినవన్నీ కూడా, ఆయనను సిలువ వేయటం, చంపటం, ఆయన తిరిగి లెగవటం, ఇవన్నీ కూడా అపోస్తులు కల్లారా చూశారు కాబట్టి యేసుక్రీస్తుకు జరిగిన వాటన్నిటికీ వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు సాక్షిగా ఉన్నవారితో
మీరు నాకు సాక్షులుగా ఉండాలి. నా గురించి సాక్ష్యం మీరు ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే మీరు చూశారు, విన్నారు కాబట్టి నాకు సాక్షులుగా మీరు ప్రపంచానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని శిష్యులతో చెప్పటం అనేది జరిగింది. శిష్యులు బయలుదేరి యేసు చెప్పినట్లుగా యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యము వారు ప్రచురించారు, ప్రకటించారు. వారు గురించినటువంటి సాక్ష్యం వాళ్ళు చెప్పలేదు. వారు సూచక్రియలు, అద్భుతాలు, సూచక్రియలు చేసిన వాటి గురించి వారు సాక్ష్యాలుగా ఎక్కడ కూడా చెప్పలేదు. అలాగే యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిన వాటి గురించి ఆయన సాక్ష్యం చెప్పలేదు. వాటి గురించి సాక్ష్యం చెప్పమని చెప్పలేదు. మరి వేటి గురించి చెప్పమన్నాడు యేసుక్రీస్తు వారంటే ఆయన గురించి. మీరు నా గురించి విన్నారు, నా గురించి మీరు చూశారు. యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని నేను పరమునకు ఆరోహణమగు వరకు మీరు నన్ను వెంబడించి నాకు జరిగినవన్నీ మీరు కల్లారా చూశారు కాబట్టి, విన్నారు కాబట్టి మీరు నాకు బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు అని చెప్పి వారిని మీరు నాకు సాక్షులుగా ఉండండి, చూశారు కాబట్టి సాక్షులుగా ఉండండి అని పరలోకానికి ఆరోహణం అయ్యే ముందు తన శిష్యుల్ని పిలిచి చెప్పడం అనేది జరిగింది. ఒకసారి ఆ మాట అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములనంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఎవరికి? బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. ఆయనకి సాక్షులై ఉండటం అంటే, ఆయనకి సాక్షులై ఉండటం అంటే దేనికి సాక్షులై ఉంటారు? ఆయన ఏం చేశాడునంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి కోసం తన ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి, ప్రతి పాపి కోసం తన ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కోసం ఎవరైతే బ్రతుకుతారో, ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో వారు కూడా, విశ్వసించిన వారు కూడా తిరిగి లేపబడతారు. ఆయన మరణించి తిరిగి లేచాడు అని చెప్పి నన్ను గురించి మీరు ప్రపంచం అంతా కూడా బూదిగంతముల వరకు సాక్ష్యం చెప్పండి అని వారితో చెప్పడం అనేది జరిగింది. మరి ఆ సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పారా అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 46 నుంచి 48 వరకు మనం చూడగలిగితే, యోహాను సువార్త 24వ అధ్యాయము 46 నుంచి 48 వరకు మనం చదువుదాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. చూసారా, యేసు మరణించి శ్రమ పొంది తిరిగి లేచాను. యేసు మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాను అనుటకు యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు ఈ తిరిగి లేచాను అనే సంగతులకు, పునరుద్ధానానికి మీరే సాక్షులు అంటున్నాడు. మీరే సాక్షులు అంటే ఈ పునరుద్ధానం, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అంటానికి సాక్షులు ఎవరు? శిష్యులు. ఈ సాక్ష్యము బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి, ఈ సాక్ష్యం చెప్పండి. నా మరణ పునరుద్ధానాల గురించినటువంటి సువార్త మీరు బూదిగంతముల వరకు ప్రకటించండి అని శిష్యులతో యేసు చెప్పడం జరిగింది. శిష్యులు కూడా అలాగే మరి ప్రకటించారు. ఆ ప్రకటిస్తే ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు అని బూదిగంతముల వరకు ఆయన గురించినటువంటి సాక్ష్యము శిష్యులు ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో మనం చూడగలిగితే,
ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూసారా, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము ప్రత్యక్ష సాక్షులం మేమే అని చెప్పి, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని మరి శిష్యులు, పేతురు గారు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటం అనేది జరిగింది. అయితే వారు యేసు ప్రభుని లేపటం చూశారు కాబట్టి దానికి మేమందరం సాక్షులమే అని అన్నారు. ఇప్పుడు మనం యేసు ప్రభు తిరిగి లేపబడతాం అనేది మనం చూడలేదు కదా, మరి మనం ఎలా సాక్షులం అవుతాం ఆయనకి అని మనం ఆలోచిస్తే, ఆయన తిరిగి లేపబడ్డాడు అన్న సంగతి శిష్యులు చూసి మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి, ఆ మాటలన్నీ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి, ఆ మాటల యందు మన విశ్వాసం ఉంచి నమ్మి ఆ రాయబడిన మాటలకు మనం సాక్షులంగా ఉండి సువార్త చెప్పటమే. ఆ రాయబడిన మాటలకు మనం సాక్షులమే. యేసు మరణించి తిరిగి లేచాడు అన్నది బైబిల్లో రాయబడి ఉంది. ఇది మనం చదువుకుంటున్నాం, వింటున్నాం. ఈ విన్నదాన్ని రాయబడి ఉన్నది అని మనం నమ్మాం. ఈ నమ్మిన దాన్ని నువ్వు చెప్పటమే క్రీస్తుకు సాక్షిగా నువ్వు కూడా అవుతావు. క్రైస్తవుడు ఈనాడు క్రైస్తవుడు కూడా బైబిల్లో ఉన్నదాన్ని చదివి, యేసు మరణ పునరుద్ధానాల గురించి రాయబడి ఉన్నది కాబట్టి దాన్ని చదివి దాన్ని చెప్పటమే ఆయన మరణ పునరుద్ధానాలకు నువ్వు కూడా సాక్ష్యం చెప్పటం అని అర్థం. కాబట్టి ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని పేతురు గారు చెప్పటం అనేది మనం వింటాం. తర్వాత అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 30-32 మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు ఎన్నో స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కార్యాలు కానీ, సూచక్రియలు కానీ ఎన్నో చేసినా కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. వీటి గురించి మీరు సాక్ష్యంగా చెప్పండి అని ఎక్కడ చెప్పలేదు, కానీ నా మరణ పునరుద్ధానాల గురించి మీరు సాక్ష్యంగా చెప్పండి అని శిష్యులకు చెప్పడం అనేది బైబిల్ మొత్తం మీద చాలా విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ఎక్కడ కూడా మనం ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, మీరు మ్రానున వేలాడి వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మరలా చదివితే 30వ వచనం నుంచి మళ్ళా చదువుదామండి. మీరు మ్రానున వేలాడి వేసి, అంటే సిలువ వేసి చంపినటువంటి యేసును మన పితరుల దేవుడు లేపెను. యేసును దేవుడు లేపెను, ఇశ్రాయేలులకు మారు మనసును, పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. చూసారా, హెచ్చించి ఉన్నాడు. దీనికి ఎవరెవరు సాక్షులు అంటే శిష్యులు మాత్రమే కాదంటండి, పరిశుద్ధాత్మ కూడా దీనికి సాక్షిగా ఉన్నాడంట. చూడండి, నమ్మాలి ఈ మాట. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పెను. ఏ సంగతులకు సాక్షులై ఉన్నారు? యేసు చనిపోయి, సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాను అనే వాటికి మేమును పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పాను. అంటే ఏ సాక్ష్యం చెప్పమని చెప్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఆయన గురించినటువంటి సాక్ష్యము ప్రపంచానికి అవసరం. ఆయన మరణ పునరుద్ధానాల గురించినటువంటి సాక్ష్యము ప్రపంచానికి అవసరం. ఎవరైతే ఈ సాక్ష్యాన్ని విని నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని క్రీస్తు కోసం బ్రతుకుతారో, అంతం వరకు సహిస్తారో వారే రక్షింపబడతారు. ఇది దేవుడి యొక్క ఇష్టమైంది, దేవుడి యొక్క కోరిక అయింది. దీనిని విస్మరించి దేవుడు చెప్పొద్దు అన్నదాన్ని, దేవుడు వద్దన్నదాన్ని కానీ మనం చెప్పినట్లయితే దేవుడికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. అందుకని చెప్పమన్నది చెబితే దేవుడికి సన్నిహితంగా ఉంటాం, దేవుడికి ఇష్టలుగా ఉంటాం. తర్వాత అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 21వ వచనంలో
అపోస్తుల కార్యాలు 1:21 మనం చూడగలిగితే ఇక్కడ అపోస్తులను మాత్రమే ఎందుకు సాక్ష్యం చెప్పమని చెప్పాడు. మీరు నాకు సాక్షులుగా ఉండమని, మీరు చూసిన వాటిని విన్న వాటిని మీరు సాక్షులుగా ఎందుకు చెప్పమని చెప్పారంటే అపోస్తులకి అర్హత ఉంది. వాళ్ళకి అర్హత గలవారు కాబట్టి వారికి చెప్పటానికి అర్హత ఉంది. ఏంటి అర్హత అంటే యోర్దాను నదిలో వారు బాప్తిసం తీసుకున్నది మొదలుకొని యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణమగు దినం వరకు ఆయనను వారు వెంబడించారు. ఆయనకు జరిగినవన్నీ కూడా వారు కళ్ళారా చూశారు కాబట్టి సాక్ష్యం చెప్పటానికి అర్హత గలవారు వారు. అందుకని ఆ అర్హతతో యేసుక్రీస్తు వారు మీకు అర్హత ఉంది కాబట్టి, నాకు జరిగినవన్నీ మీరు చూశారు కాబట్టి మీరు సాక్ష్యం చెప్తానికి అర్హులు అని వారి చేత మీరు నాకు సాక్షులుగా బూదిగంధం వరకు ఉండని చెప్పమన్నాడండి. అదే మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 1:21. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడు దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచూ ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకరు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. నిజము, మనతో కూడా వీళ్ళందరూ యేసు మరణ పునరుద్ధానాల గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. అంటే యేసు మరణ పునరుద్ధానాల గురించి సాక్షి అయి ఉండాలంటే యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నది మొదలుకొని యేసు పరమునకు తిరిగి వెళ్ళిపో వరకు అన్నీ ఎవరైతే కళ్ళారా చూశారో వారే సాక్ష్యం ఇస్తానికి అర్హులు అని చెప్తున్నాడు. సాక్ష్యం ఇస్తానికి అర్హులు కాబట్టి మీరు సాక్ష్యం ఇస్తానికి అర్హులు కాబట్టి మీరు బూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి అని సాక్ష్యం చెప్పమన్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే యేసు చనిపోయి తిరిగి లేపబడి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు అని మీరు బూదిగంతముల వరకు ఈ సాక్ష్యం చెప్పండి అని యేసు ప్రభు చెప్పాడు. అదే సాక్ష్యం వాళ్ళు మరి చెప్పటం అనేది జరిగిందండి. తర్వాత 1 యోహాను సువార్త పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో కూడా మనం చూడగలిగితే చూడండి, యోహాను గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. యోహాను గారు కానీ శిష్యులు కానీ ఎక్కడైనా కానీ యేసు చేసినటువంటి అద్భుతాలు కానీ సూచక్రియల గురించి కానీ సాక్ష్యంగా చెప్పలేదు. వాళ్ళు కేవలము ఆయన మరణ పునరుద్ధానాల గురించి వారు సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కన్నులారా మేము ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేస్తున్నాము. చూసారా, దానినే మీకు మేము తెలియజేస్తున్నాము. మా చేతులు దేని తాకి చూసెనో దానినే మీకు తెలియజేస్తున్నాం. మా చేతులు యేసు ప్రభుని తాకి చూసాయి. ఆయన చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన చేతుల్లో మేము చూసాం, ఆయన గాయాలు చూసాం, ఆయన పట్టుకున్నాం, చనిపోయి తిరిగి లేచి నాకు చూసాం. కాబట్టి దానిని మేము మీకు తెలియజేస్తున్నామని మరి కళ్ళారా చూసినటువంటి వారు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. వారు సాక్ష్యం చెప్పారండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 6-7లో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా మరి సాక్ష్యం ఇక్కడ చెప్తాడు. చూడండి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. చూసారా, ఆ వెలుగును గూర్చి, ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ వెలుగును గూర్చి, ఆ వాక్యమును గూర్చి, ఆ యేసుక్రీస్తు వారి గురించి
సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తానికి యోహాను గారు సాక్షిగా వచ్చాడు. వాళ్ళ సొంత సాక్ష్యాలు ఏం చెప్తలేదు, రోగాల గురించి సాక్ష్యంగా ఏం చెప్తలేదు, అద్భుతాల గురించి సూచక్రియల గురించి సాక్ష్యంగా చెప్పమని యేసుప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. మరి వేటి గురించి చెప్పమన్నాడు? నాకు సాక్షులు, నా మరణ పునరుద్ధానాల గురించి. ఈ ప్రపంచానికి నా మరణ పునరుద్ధానం అవసరం కనుక దీన్ని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు కూడా చనిపోయిన తిరిగి లేపబడతారు. ఇది వండర్, ఇది ముఖ్యం. ఒంటి సాక్ష్యము కాదయ్యా, ఇది నిజమైన సాక్ష్యం అని చెప్పి మీరు బూది గంతం వరకు చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి సాక్ష్యం యేసు పునరుద్ధానాన్ని గురించి, మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం చెప్పారు. తర్వాత అపోస్తుల కార్యాలు 4:33 కూడా మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 4:33 ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. బలముగా అపోస్తులు యేసు పునరుద్ధానం గురించి బలముగా సాక్ష్యం ఇచ్చిరి. ఆయన అద్భుతాలు చేశాడు, దీనికి మేము సాక్షులమి. ఆయన స్వస్థతలు చేశాడు, మేము దీనికి సాక్షులమి. ఆయన సూచక్రియలు చేశాడు, మేము దీనికి సాక్షులమి అని సాక్ష్యం వాళ్ళు ఇవ్వలేదు. బలముగా యేసు మరణ పునరుద్ధానాల గురించి వారు అపోస్తులు సాక్ష్యం ఇచ్చిరి అన్నాడు. తర్వాత పౌలు గారు కూడా సాక్షిగా ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు 22:15 కూడా మరి పౌలు గారికి కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతాడు. యేసు ప్రభువుని ప్రత్యక్షతగా చూస్తాడు. ఆయన చూసినప్పుడు నువ్వు కూడా బూది గంటల వరకు నువ్వు నాకు సాక్షిగా ఉంటావు, నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పి పౌలు గారితో కూడా చెప్తాడు. అలాగే పౌలు గారు కూడా యేసు ప్రభుకి సాక్ష్యము చెప్తాడండి. అపోస్తుల కార్యాలు 22:15 మనం చూడగలిగితే, నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకి సాక్షివై ఉందు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి సాక్షివై ఉందు అని పౌలు గారుతో మరి అననీయ చెప్పటం అనేది జరిగింది. కాబట్టి సకల మనుషులు ఎదుట పౌలు గారు ఆయన మరణ పునరుద్ధానాల గురించి సాక్షి అయి ఉన్నాడు. తర్వాత యోహాను గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 1:2-9 ప్రకటన గ్రంథము 1:2-9 మనం చూడగలిగితే, 2-9 అందుకు అతడు దేవుని వాక్యమును గూర్చి యేసు క్రీస్తు సాక్ష్యంను గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. చూసారా, యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఆయన జరిగిన జీవితంలో చూసినంత మట్టుకు ఆయన సాక్ష్యం ఇచ్చాను. అంటే సాక్ష్యం చెప్పారంటే వాళ్ళు చూశారు కాబట్టి సాక్ష్యం చెప్పారు. చూసిన దాన్ని వాళ్ళు సాక్ష్యము చెప్పారు. 9 కూడా, నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసునైతిని. చూసారా, ఈయన కూడా యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తే ఈయన్ని అరెస్ట్ చేశారు. చూసారా, అందరూ అపోస్తులు అందరూ కూడా యేసుక్రీస్తు గురించినటువంటి యేసు మరణ పునరుద్ధానాల గురించినటువంటి సాక్ష్యమును వాళ్ళు ఇచ్చారు, సాక్ష్యాన్ని వాళ్ళు ఇచ్చారు. అది చాలామంది నమ్మారు, విశ్వసించారు, దేవుళ్ళకి వచ్చి బలంగా బ్రతికారు, బలంగా జీవించారు. తర్వాత మరో వచనాన్ని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 8:16-18 వరకు మనం చూడగలిగితే, ఇక్కడ మోషే గారు క్రీస్తు పుట్టుక గురించి కూడా సాక్ష్యం ముందుగానే ఇవ్వటం అనేది జరిగిందండి. ఏమండి, చూడండి ఎంతమంది యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారో. మనం కూడా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే నిజమైన సాక్ష్యం. అదే
యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి క్రైస్తవుడు చెప్పవలసినటువంటి నిజమైనటువంటి ఏకైక సాక్ష్యం, ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి సాక్ష్యం ఇది ఒక్కటేనండి. ఇది ఒక్కటే. ఇది బైబిల్ చెబుతున్నటువంటి అక్షర సత్యం. చూడండి, మోషే గారు యేసు పుట్టుక గురించి 18వ వచనం చూద్దాం. 18వ వచనం 18 ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 18వ వచనం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అంటే వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేను పుట్టిస్తానన్నాడు. అంటే మోషే వంటి ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు నేను పుట్టిస్తానని చెప్పి మరి మోషే గారితో చెప్పడం జరిగింది. మోషే గారు మరి రాయటం అనేది జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ముందుగానే మరి మోషే గారు సాక్ష్యం ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత దావీదు గారు కూడా సాక్ష్యం ఇస్తాడండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 16:10 వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు. చూసారా, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవని దావీదు గారు ముందుగానే తెలుసుకున్నవాడై సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యేసు దేహము కుళ్ళు పట్టదు, దేవుడు ఆయన్ని కుళ్ళు పట్టనీయుడు, ఆయన్ని తిరిగి లేపుతాడు అని, ఆయన యొక్క మరణాన్ని గురించి ఆయన్ని కుళ్ళు పట్టనీయుడు, ఆయన తిరిగి లేపుతాడు అని, ఆయన మరణ పునరుద్ధానాల గురించి దావీదు గారు మరి సాక్ష్యం ముందుగా చెప్పడం అనేది జరిగిందండి. చూడండి, అదే మాట కొత్త నిబంధనలో కూడా మనం చూడగలిగితే ఇదే మాట అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 24 నుంచి మనం చూద్దామండి. 24వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం నుంచి 32 వరకు 33 వరకు. మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడును. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నను. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవని, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూసారా అని దావీదు ముందుగా ఎరిగి సాక్ష్యం ఇచ్చాడండి. తర్వాత యెషయా గారు కూడా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తాడండి. యెషయా గారు కూడా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కోసం తన రక్తం ఇస్తాడని, ప్రాణం పెడతాడని యెషయా గారు ముందుగానే సాక్ష్యం పలుకుతాడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 10 వచనం వరకు మనం చూడగలిగితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. చూడండి, ప్రతి పాపి కోసం తన ప్రాణం పెడతాడని ముందుగానే యెషయా గారు చెప్పడం అనేది జరుగుతుంది. అయినను మొత్తబడిన వాడిగాను, చూడండి, మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధ అనుభవించువానిగాను, శ్రమనొందివానిగాను మనం అతన్ని ఎంచితమే. ఈ విధంగా యెషయా గారు మరి 10వ వచనం వరకు కూడా మనం చూడగలిగితే, మరి యెషయా గారు ముందుగానే ఆయన మరణ పునరుద్ధానాల గురించి రక్తం ఇస్తాడు, ప్రాణం ఇస్తాడు, మన పాపాల నిమిత్తం ఆయన రక్తం ఇస్తాడని చెప్పటం అనేది జరిగిందండి. ఇదే మాట అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనం 26వ వచనం కూడా చూడగలిగితే, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ
కుదుటిపాలు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. చూసారా, మోషే గారు ఇందాక చెప్పుకున్నాం సందర్భం వచ్చింది. ఇప్పుడు యెషయా గారు చెప్పాడు. పరిశుద్ధ ప్రవక్తల నోట ఆయన పుట్టుక గురించి ముందుగానే చెప్పటం అనేది జరిగింది. వారు సాక్ష్యం ఇచ్చారండి. తర్వాత చూడండి, యోహాను సువార్త 5:39 కూడా ఆయన గురించి ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యము ఎక్కడుందంటే లేఖనాల్లో ఉంది. ఇప్పుడు ఆ లేఖనాలు యేసు గురించి సాక్ష్యంగా ఉన్నాయండి. చూడండి ఒకసారి యోహాను సువార్త 5:39 లేఖనములు యందు మీకు నిత్య జీవం కలగదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూసారా, లేఖనాలే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు. అపోస్తులైనటువంటి పౌలు, శిష్యులు, అపోస్తులందరూ యేసుక్రీస్తు వారి గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇచ్చారు. అయితే మరి ఈనాడు క్రైస్తవుడు ఇవ్వవలసినటువంటి సాక్ష్యం ఏంటి? ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలంటే, ఇప్పుడు క్రైస్తవుడు కల్లారా యేసుప్రభు మరణ పునరుద్ధానాన్ని చూడలేదు కదా, ఆయన సిలువ వేయటం చూడలేదు కదా, ఆయన తిరిగి లేచింది చూడలేదు కదా. మరి ఏం చెప్పాలి? ఎలాంటి సాక్ష్యం చెప్పాలి క్రైస్తవుడు అంటే, లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించుతున్నారన్నాడు. అంటే లేఖనములలో యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు, యేసుక్రీస్తు గురించినటువంటి మరణ పునరుద్ధానాల గురించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి కాబట్టి ఆ వాటిని మనం చదివి ఇతరులకు ప్రకటన చేయటమే, ఆయన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటన చేయటమే, చదివి రాయబడింది చదివి గ్రహించి దానిని ఇతరులకు మనం ప్రకటన చేయటమే యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యము. మరి క్రైస్తవుడు ఇవ్వవలసిన నిజమైనటువంటి సాక్ష్యం అది. రాయబడినది చదివి గ్రహించి ఆయన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించటం, ఆయన సువార్త గురించి ప్రకటించటం, ఆయన రాజ్య సువార్త గురించి ప్రకటించటం, ఆయన వాక్కును ప్రకటించటం, చదివి గ్రహించుకొని ప్రకటించేదే ఈ ప్రపంచానికి క్రైస్తవుడు ఇవ్వవలసినటువంటి నిజమైనటువంటి సాక్ష్యం అండి. ఇది క్రైస్తవుడు సాక్షార్థంగా ప్రపంచానికి చెప్పాలి అంటున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 24:14 కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 24:14 మరియు చూడండి, జాగ్రత్తగా విందాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనాలకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త సాక్షార్థమై ప్రకటించబడుతున్నాడు. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వార్త సాక్షార్థంగా, సాక్ష్యంగా చెప్పండి, సాక్ష్యంగా ప్రకటన చేయండి అంటున్నాడు. అలాగే క్రైస్తవుడు చెప్పవలసినటువంటి సాక్ష్యం పరలోక రాజ్య సువార్త, యేసు మరణ పునరుద్ధానాల గురించినటువంటి వార్త. మొత్తానికి దేవుడు గ్రంథంలో రాయబడినటువంటి సువార్త ఈ క్రైస్తవుడు చెప్పవలసినటువంటి సువార్త. దీన్నే రాజ్య సువార్త, పరలోకానికి సంబంధించినటువంటి వార్త, ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సువార్త సాక్ష్యంగా మీరు చెప్పండి, సాక్షార్థంగా మీరు చెప్పండి అంటున్నాడండి. ఇది క్రైస్తవుడు చెప్పవలసినటువంటి సాక్ష్యం. ఇదే రోమపత్రిక చూడండి 10:17 ఇది విని విశ్వసించాలి అని దేవుని యొక్క అభిష్టమైనది, కోరిక అయిందండి. ఇది విని ఆయన మరణ పునరుద్ధానాల గురించి, ఆయన రాజ్య సువార్త గురించి, ఆయన గురించి సువార్త ప్రకటించేటప్పుడు ఏ మనిషి అయినా విని విశ్వసించి నమ్మటమే దేవుడు కోరుకున్నటువంటి
మరి ఆలోచన అండి. ఆయన కోరుకున్నదండి. ఆ చిత్తం మనం నెరవేర్చాలి, తండ్రి చిత్తం. చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట నీ గురించి నా గురించి కాదండి. నీ రోగం గురించి కాదు, నీ బాధలు, నీ అప్పులు, వీటన్నిటి గురించి చెప్పడం గురించి ఎదుటి మనిషి విశ్వసించటం కాదు. ఆ సాక్ష్యము మంచిది కాదు అంటున్నాడు. అలాంటిది కాదంట చెప్పవలసింది. వాటికంటే బలమైనది, శక్తివంతమైనది, ఒక ఆత్మను రక్షించేది, స్థిరంగా నిలిపేది, అంతవరకు గట్టిగా నిలబడగలిగేది సాక్ష్యం ఒకటి ఉంది. అదే యేసు మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం. అయితే నువ్వు ఒంటి సాక్ష్యము, రోగాల గురించి సాక్ష్యం చెబితే రోగం తగ్గినప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడు. రోగం తగ్గకపోతే దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతాడు. అతనే దేవుడి నామాన్ని అవమానపరుస్తాడు. మళ్ళీ అవసరం లేదు. దేవుడు చెప్పమన్నది చెప్పి దేవుడి చిత్తాన్ని నెరవేర్చు, నువ్వు పరలోకానికి వెళ్తావు. దేవుడు వద్దన్నది నువ్వు చెప్పావంటే మాత్రం మరి చాలా ప్రమాదంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. దేవుడు ఊరుకోడు నిన్ను. కాబట్టి ఈ సాక్ష్యము ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాక్యపరంగా దేవుడు చెప్పమన్నది, యేసుక్రీస్తు చెప్పమన్నది సాక్ష్యం ఏదైతే ఉందో, ఈ సాక్ష్యము, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమైనది అంటున్నాడు. చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 4:9. 1 తిమోతి పత్రిక 4:9. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఈ మాట నమ్మాలి, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు చెప్పవలసినటువంటి సాక్ష్యం యేసు మరణ పునరుద్ధానాల గురించి రాయబడింది. గ్రంథంలో యేసు మరణ పునరుద్ధానాల గురించి రాయబడింది కాబట్టి దాన్ని మనం చదివి, ఎందుకంటే ఆయన్ని మనం చనిపోయినప్పుడు చూడలేదు కాబట్టి, తిరిగి లేపబడతాం మనం చూడలేదు కాబట్టి, చూసిన వారు రాశారు కాబట్టి, దాన్ని మనం నమ్మాం కాబట్టి, మనం నమ్మిన దాన్ని ప్రకటన చేయటమే సాక్ష్యార్థంగా ప్రకటన చేయటం. పరలోక రాజ్యం ఉందని చెప్పమన్నాడు. రాయబడిందని మనం నమ్మాం కాబట్టి, నువ్వు నమ్మిందే నువ్వు సాక్ష్యంగా చెప్పు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పమని, క్రైస్తవుడు చెప్పమంది సాక్ష్యం. అయితే ఈనాడు ఇది చెప్పకుండా ఒంటి సాక్ష్యం, రోగాల గురించి సాక్ష్యం చెప్పటం వలన అందరూ సంతోషిస్తున్నారు తప్ప ఏ బాధ కూడా ఉండదు. కానీ యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యం చెబితే సంతోషం ఉందా, బాధ వచ్చిందా అనేది చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నామండి. ఒకసారి ప్రకటన గ్రంథం 1:9. నిజమైన సాక్ష్యం చెబితే ఏం జరిగిద్దో చూడండి ఒకసారి. ఇది నిజమైన సాక్ష్యం. ఇది నీవు చెప్పిన నీకు బాధే, నీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది నువ్వు చెప్పట్లేదు కాబట్టి తాత్కాలికంగా నీకు సంతోషంగా ఉంటుంది తప్ప దేవుడికి మాత్రం చాలా దూరం అయిపోయి నరకానికి పోబోతున్నారు. చూడండి, ఇక్కడ నిజమైన సాక్ష్యం చెప్పినందుకు ఏం జరుగుతుందో చూడండి. యోహాను గారిని నిజమైన సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటన చేస్తున్నాడు. అలా ప్రకటన చేస్తే సాక్ష్యం ఇచ్చిన వెంటనే ఏం చేశారు చూడండి. ఆయన్ని, నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవశనైతిని. చూసారా, ఒక ద్వీపంలో తీసుకెళ్లి పడేసారు, బంధించేసారు, అట్లా అరెస్ట్ చేశారు అని చెప్పవచ్చు. అంటే దేని గురించి? యేసుని గురించినటువంటి సాక్ష్యం ఇచ్చాడు, అంటే సువార్త చెప్పాడు, ఆయన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటన చేశాడు. ఈ సాక్ష్యం ఇస్తే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారు. మరి నువ్వు చెబుతున్న సాక్ష్యం ఇస్తే ఏ బాధ లేదు. చూసారా, అంటే నువ్వు చెబుతున్నది సాక్ష్యం కాదు, యేసుక్రీస్తు చెప్పమన్నటువంటి నిజమైన సాక్ష్యం నువ్వు చెప్పటలేదు కాబట్టి ఏ బాధ నీకు ఉండట్లేదు. దీన్ని బట్టి అయినా చెప్పవలసిన సాక్ష్యం, నిజమైన సాక్ష్యం, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి, ఆయన రాజ్య సువార్త గురించి చెప్పాలి అని యేసు చెప్పాడు కాబట్టి ఆ సాక్ష్యం చెప్తే
నీకు సమస్యలు ఎదురవ్వచ్చు, బాధలు ఎదురవ్వచ్చు. వాటన్నిటిని జయిస్తేనే నువ్వు క్రైస్తవుడు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఏదో వద్దా ప్రభు చెప్పమన్నది చెప్పకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చెప్పుకుంటూ పోతే దేవుడికి మనం దూరం అవుతాం. ప్రేమ బిడ్డలారా, ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపమునకు వచ్చు జీతం మరి నరకం అని రాయబడి ఉంది. చివరికి ఇంకొక మాట చూద్దాం. 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. ఇక ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూసితిని. చూసారా, వారిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించారంట. అంటే వారు ఏం సాక్ష్యం ఇచ్చారు? యేసు మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసును గురించినటువంటి సువార్త చెప్పారు సాక్షిగా. ఈ సాక్ష్యంగా ఎప్పుడైతే చెప్పారో వారిని చంపేసేశారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనంలో యాకోబుని చంపేసేస్తారు. పేతురుని తీసుకెళ్లి చెరసాలలో వేసేస్తారు. సాక్ష్యం ఇచ్చినందుకు పేతురుని, యోహాన్ని కొడతారు. సాక్ష్యం ఇచ్చినందుకు పౌలుని కొడతారు. కానీ నిజమైన సాక్ష్యం ఇస్తే నీకు మరి అవమానాలు, కష్టాలు, నిందలు, బాధలు ఎదురవుతాయి. నీకు ఇష్టమైన సాక్ష్యం చెప్పుకుంటే అది నీకు కొంతకాలం సంతోషం ఉండిద్ది. కానీ దేవుడి మాటని ధిక్కరించి చెబుతున్నావు కాబట్టి మరి నరకం అనేది తప్పదు. అందుకని మనం యేసుక్రీస్తు వారు చెప్పమన్న సాక్ష్యం చెప్పి, నిజమైన సాక్ష్యం చెప్పి మరి దేవుడి కోసం బ్రతికి మనందరం పరలోకం వెళ్ళాలని, క్రైస్తవుడు చెప్పవలసినటువంటి నిజమైన సాక్ష్యం ఏంటో మీకు నేను ఇప్పటి వరకు చెబుతూ వచ్చాను. మీరు కూడా బైబిల్ని పరిశీలించి ఆలోచించి నిజాన్ని నమ్మి నిజంలో బ్రతికితే మనం పరలోకానికి వెళ్తాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అలాగే మరి ఎన్నో వాస్తవాలు, ఎన్నో నిజాలు, సత్యాలు చెబుతున్నటువంటి మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి ఈ సత్యాలని మీరు మరి చేరవేసి అనేకులకి సబ్స్క్రైబ్ చేయటానికి, సత్యానికి మీరు కూడా సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకున్నాం.